మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. ముంబైలోని కొర్లా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా ఒక దుకాణంపై చెట్టు కూలడంతో 63 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాల కారణంగా నవీ ముంబైలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు, ప్రజల దైనందిన జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. బలమైన గాలుల దాటికి వాషి ప్రాంతంలో ఓ కారుపై భారీ చెట్టు విరిగిపట్టడంతో ధ్వంసమైంది. ముంబై పుణే హైవేపై పలు చోట్ల భారీగా వరద నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయగఢ్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండపోత వర్షాలకు అంధేరి సబ్వే పూర్తిగా నీట మునిగింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అధికారులు అంధేరి సబ్వేలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బాంద్రా వెస్టులో ఉన్న పాళీ హిల్ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పశ్చిమ కనుమల్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మహాబలేశ్వర్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో అటవీ, కొండ ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన సూచనలు జారీ చేస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచే బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో రాత్రి వేళ కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండగా చాలా చోట్ల మోకాల లోతు వరకు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి మురుగునీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోని విలువైన వస్తువులు నీట మునిగి పాడైపోయాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లలోకి నీరు రావడంతో పిల్లలు, వృద్ధుల భద్రత దృష్ట్యా చాలా కుటుంబాలు రాత్రంతా మేల్కొనే గడిపాయి. వరద నీటితో రోడ్లన్నీ నిండిపోవడంతో వీధి సురకాలు సైతం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. హర్యానాలోని గురుగ్రామ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. సెక్టార్ 10, సెక్టార్ 10A ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్తో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల పాటు డెహ్రాడూన్, నైనితాల్, బాగేశ్వర్, పౌరి తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గుజరాత్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భావనగర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాలు లోతు వరకు వరద నీరు నిలిచింది. వరద ఉధృతితో ఓ కారు కొట్టుకుపోయింది. గుజరాత్లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది.